హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ చూసాం. మార్నింగ్ సెషన్లో మార్కెట్ ఎక్స్ప్లోజివ్ గెయిన్స్తో స్టార్ట్ అయింది, బట్ క్లోజింగ్ టైంకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. స్టిల్ మార్కెట్ గ్రీన్లోనే క్లోజ్ అయింది. ఫస్ట్ మనం మార్కెట్ క్లోజింగ్ సమ్మరీ చూద్దాం. సెన్సెక్స్ 77,496 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 609 పాయింట్స్ గెయిన్ అయింది, అంటే 0.79% పెరిగింది. నిఫ్టీ 24,177.65 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 181 పాయింట్స్ గెయిన్ అయింది, అంటే 0.76% పెరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఓన్లీ 3 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో క్లియర్గా చెప్పాలంటే బ్రోడర్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, బట్ బ్యాంకింగ్ స్టాక్స్లో మొమెంటం చాలా వీక్గా ఉంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ర్యాలీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, రిలయన్స్ లాంటి స్టాక్స్ సపోర్ట్ ఇచ్చాయి. ఇప్పుడు టాప్ మూవర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్లో ఐటీసీ ఆల్మోస్ట్ 3.88% పెరిగింది. డిఫెన్సివ్ బయింగ్ అండ్ పాజిటివ్ ఎర్నింగ్ సెంటిమెంట్ వల్ల స్టాక్ స్ట్రాంగ్గా మూవ్ అయింది. టెక్ మహీంద్రా అరౌండ్ 3.67% పెరిగింది. ఐటీ సెక్టార్లో రికవరీ సైన్స్ కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి అరౌండ్ 2.83% పెరిగింది. మెయిన్లీ 14,000 crore క్యాపెక్స్ అనౌన్స్మెంట్ వల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు టాప్ లూజర్స్ సైడ్లో చూసుకుంటే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో అరౌండ్ 2.19% డౌన్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం అండ్ ఫ్యూయల్ కాస్ట్ కన్సర్న్స్ వల్ల స్టాక్ ప్రెజర్లో ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా అరౌండ్ 1.83% డౌన్ అయింది. ఫార్మా సెక్టర్కి ఇది ప్రెజర్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్కెట్ ఇవాళ ఎందుకు పెరిగింది? ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనమాట. Q4వి మారుతి సుజుకి, ఐటీసీ లాంటి హెవీ వైజ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ పాజిటివ్ అనౌన్స్మెంట్స్ మార్కెట్ సెంటిమెంట్ని బూస్ట్ చేశాయి. మారుతి సుజుకి 14,000 crore క్యాపెక్స్ ప్లాన్ అనౌన్స్ చేయడంతో ఆటో సెక్టర్కి పాజిటివ్గా వర్క్ అయింది. సెకండ్ రీజన్ వచ్చేసి షార్ట్ కవరింగ్ అండ్ టెక్నికల్ బౌన్స్. రీసెంట్ వొలాలిటీ తర్వాత నిఫ్టీ 23,800 to 23,900 సపోర్ట్ జోన్ డిఫైన్ చేసింది. అక్కడ నుంచి షార్ట్ కవరింగ్ స్టార్ట్ అయ్యి నిఫ్టీ అగైన్ 24,000 పైన మూవ్ అయింది. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం ఈజ్ అవ్వడం. యుఎస్ ఇరాన్ ఇష్యూ కంప్లీట్గా సాల్వ్ అవ్వలేదు, బట్ లాస్ట్ 24 అవర్స్లో ఇమీడియట్ ఎస్కలేషన్ లేకపోవడం వల్ల మార్కెట్ ప్యానిక్ మోడ్ నుంచి వాల్యూ బయింగ్ మోడ్కి షిఫ్ట్ అయ్యింది. ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి సెక్టారల్ రొటేషన్ ఇంటూ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ. బ్యాంక్స్ ఫ్లాట్గా ఉన్న ఐటీసీ అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ మార్కెట్కి సపోర్ట్ ఇచ్చాయి. ఇన్వెస్టర్స్ హై బేటా బ్యాంకింగ్ సెక్టర్ బదులు స్టేబుల్ సెక్టార్స్లో మనీ రొటేట్ చేస్తున్నారు. ఇది ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఐ డిఐ సెంటిమెంట్ షిఫ్ట్. డిఐఎస్ బై ఆన్ డిప్ స్ట్రాటజీతో మార్కెట్కి లిక్విడిటీ సపోర్ట్ ఇచ్చారు. ఎఫ్ఐఐస్ మైనర్ సెల్లింగ్ చేసిన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మార్కెట్ ఫ్లోర్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేసింది. ఈ 5 రీజన్స్ వల్ల ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రీషియస్ మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ చూద్దాం. గోల్డ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 1,49,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్లో. ట్రెండ్ చూసుకుంటే షార్ట్ టర్మ్ బేరిష్గా ఉంది. ఏం జరుగుతుందంటే గోల్డ్ ఇప్పుడు 1,49,500కి సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఇది వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్. ఈ బ్రేక్ డౌన్ వల్ల మార్కెట్లో వీక్నెస్ క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్లీ జియో పొలిటికల్ టెన్షన్ ఉంటే గోల్డ్ పెరగాలి, కానీ ఇప్పుడు ఆపోజిట్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ యుఎస్ డాలర్. సెకండ్ రీజన్ వచ్చేసి హై యుఎస్ బాండ్ ఈల్స్ 4.3% పైన ఉంది, అందుకే గోల్డ్కి డిమాండ్ తగ్గుతుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. రీసెంట్ ర్యాలీ తర్వాత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది గోల్డ్లో. ఫోర్త్ వచ్చేసి లిక్విడిటీ షిఫ్ట్. రిస్క్ ఆఫ్ మోడ్లో కూడా ఇన్వెస్టర్స్ ఫండ్స్ని డాలర్ సైడ్కి మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్కి కీ లెవెల్స్ చూసుకుంటే ఇమీడియట్ సపోర్ట్ 1,47,000 దగ్గర ఉంది. నెక్స్ట్ సపోర్ట్ ఏమో 1,45,000. రెసిస్టెన్స్ చూసుకుంటే 1,50,500. మేజర్ రెసిస్టెన్స్ చూసుకుంటే 1,53,000. 1,49,000 కింద సస్టైన్ అయితే మాత్రం డౌన్ సైడ్ 1,47,000 దగ్గరికి పోవచ్చు గోల్డ్. రికవరీ కావాలంటే 1,50,500 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు సిల్వర్ అనాలిసిస్ చూద్దాం. సిల్వర్ ఎంసీఎక్స్లో కరెంట్ ప్రైస్ 1,36,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ చూసుకుంటే హై వొలాలిటీగా ఉంది. అసలుకి సిల్వర్లో ఏం జరుగుతుందంటే సిల్వర్లో హెవీ ఫాల్ జరిగింది. గోల్డ్ కన్నా ఎక్కువ అగ్రెసివ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. సిల్వర్కి ఇండస్ట్రియల్ నేచర్ వల్ల డబల్ ప్రెజర్ వస్తుంది. సిల్వర్ ఎందుకు ఫాల్ అవుతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిమాండ్ ఫియర్. సెకండ్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ డాలర్ ఇంపాక్ట్. థర్డ్ రీజన్ వచ్చేసి హై వొలాలిటీ నేచర్. సిల్వర్ ఆల్వేస్ ఎగ్జాక్రేటెడ్ మూవ్స్ చేస్తుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసి రిస్క్ సెంటిమెంట్ షిఫ్ట్. ఇప్పుడు సిల్వర్కి కీ లెవెల్స్ చూసుకుంటే సపోర్ట్ 1,34,000 దగ్గర ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 1,30,000. రెసిస్టెన్స్ చూసుకుంటే 1,40,000. మేజర్ రెసిస్టెన్స్ చూసుకుంటే 1,45,000. 1,34,000 బ్రేక్ అయితే ఫాస్ట్ ఫాల్ 1,30,000 వరకు పాసిబుల్. 1,40,000 పైన సస్టైన్ అయితే షార్ట్ టర్మ్ బౌన్స్ కానీ రికవరీ కానీ కనిపిస్తుంది సిల్వర్లో. గోల్డ్ స్టేబుల్గానే ఉంది, బట్ కరెంట్లీ వీక్గా ఉంది. సిల్వర్ మాత్రం హైలీ వొలాలిటీగా ఉంది.
నార్మల్లీ గోల్డ్ సేఫ్ హెవెన్ అని అనుకుంటాం, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ డాలర్ వల్ల గోల్డ్ కూడా ప్రెజర్లో ఉంది. సిల్వర్ మాత్రం ఇంకా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. ఫాల్ కూడా ఫాస్ట్గా ఉంది, రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంది. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్లో మిక్స్డ్ సెంటిమెంట్ ఉంది. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ స్టిల్ మేజర్ బ్లాక్ స్వాన్ రిస్క్. ఇరాన్ సుప్రీం లీడర్ డెత్ రిపోర్ట్స్ తర్వాత టెహ్రాన్లో లీడర్షిప్ చేంజెస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అలర్ట్ మోడ్లో పెట్టాయి. నెక్స్ట్ చూసుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరానియన్ ప్రపోజల్ రిజెక్ట్ చేశారు అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ స్టిల్ క్రిటికల్. గ్లోబల్ ఆయిల్ ఫ్లోలో అరౌండ్ 20% ఈ రూట్ ద్వారా వస్తుంది. సో ఎనీ డిస్రప్షన్ క్రూడ్ ప్రైజెస్ని హైగా మెయింటైన్ చేస్తుంది. తర్వాత చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఓవర్ నైట్ మిక్స్డ్ టు లోవర్లో క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 0.9% డౌన్ అయింది. మెయిన్లీ ఏఐ ర్యాలీలో పుల్ బ్యాక్ వల్ల. ఓపెన్ ఏఐ ఇంటర్నల్ రెవెన్యూ అండ్ యూజర్ టార్గెట్ మిస్ రిపోర్ట్స్ వల్ల టెక్ సెంటిమెంట్ని వీక్ చేశాయి. S&P 500 0.49% డౌన్ అయింది. డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, 0.05% డౌన్ అయింది. కమోడిటీస్లో బ్రెంట్ క్రూడ్ $115 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ సప్లై షాక్ని ప్రైస్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యుఏఈ ఒపెక్ ఎగ్జిట్ అనౌన్స్మెంట్ ఎనర్జీ మార్కెట్ని అడిషనల్ అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. ఎనర్జీ మార్కెట్లో గోల్డ్ నియర్ $4,600 పర్ ఓన్స్ దగ్గర సేఫ్ హెవెన్ డిమాండ్గా అండ్ స్ట్రాంగ్ డాలర్ మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత చూసుకుంటే యూఎస్ ఫెడ్ మీటింగ్ ముందు ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉన్నారు. 10-year ట్రెజరీ ఈల్డ్ 4.36% దగ్గర ఉంది. రైజింగ్ ఈల్డ్స్ టెక్ వాల్యూషన్స్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్కి నెగిటివ్. తర్వాత చూసుకుంటే ఏషియా మార్కెట్స్లో మిక్స్డ్ క్యూస్. హ్యాంగ్సెంగ్ ఓవర్ 1% గెయిన్ అయింది, ఓవర్సల్ లెవెల్స్ నుంచి రికవరీ అయింది. నిక్కే 1.02% డౌన్ అయింది. ఎనర్జీ కాస్ట్ ప్రెజర్ అండ్ హాలిడే తిన్న ట్రేడింగ్ వల్ల వీక్గా ఉంది. ఇప్పుడు కంపెనీ న్యూస్ చూద్దాం. వేదాంత Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26లో నెట్ ప్రాఫిట్ 88.5% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ చేసి 9,352 crore రిపోర్ట్ చేసింది. రెవెన్యూ 47.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అల్యూమినియం అండ్ జింక్ బిజినెస్ రికార్డ్ ప్రొడక్షన్ వల్ల స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. సెకండ్గా చూసుకుంటే అదానీ పవర్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 52% ఇంక్రీజ్ చేసి 4,018 crore రిపోర్ట్ చేసింది. రెవెన్యూ చూసుకుంటే 14,223 crore దగ్గర ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. బట్ ఆపరేషనల్ మార్జిన్ స్ట్రాంగ్గా కనిపించింది. థర్డ్గా చూసుకుంటే ఐటీసీ నిఫ్టీ టాప్ గెయినర్గా నియర్లీ 4% ర్యాలీ అయింది. డిఫెన్సివ్ బయింగ్ అండ్ కన్జంప్షన్ సెంటిమెంట్ స్టాక్కి సపోర్ట్ ఇచ్చాయి. ఫోర్త్కు చూసుకుంటే మారుతి సుజుకి 14,000 crore క్యాపెక్స్ ప్లాన్ వల్ల స్పాట్లైట్లో ఉంది. స్టాక్ నియర్లీ 3% గెయిన్ అయింది. ఫిఫ్త్కు చూసుకుంటే ఇండిగో క్రూడ్ ఆయిల్ ప్రైస్ నియర్ $110 వల్ల ప్రెజర్లో ఉంది. ఫ్యూయల్ కాస్ట్ కన్సర్న్స్ని స్టాక్ని 2% డౌన్ చేశాయి. సిక్స్త్కి చూసుకుంటే సియాట్ Q4 నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ 2-fold జంప్ చేసి 243.8 crore రిపోర్ట్ చేసింది. స్టాక్ ఓవర్ 4% ర్యాలీ అయింది. సెవెంత్కి చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నియర్లీ 3% గెయిన్ అయ్యి సెన్సెక్స్ ర్యాలీకి మేజర్ సపోర్ట్ ఇచ్చింది. O2C అండ్ రీటైల్ సెగ్మెంట్ పాజిటివ్గా ఉంది. ఎయిత్కు చూసుకుంటే టెక్ మహీంద్రా 3.5% పైన ర్యాలీ చేసి ఐటీ సెక్టార్ స్టాక్ రికవరీకి లీడ్ ఇచ్చింది. నైన్త్కు చూసుకుంటే అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన గవర్నమెంట్ సింగిల్ ప్లేయర్ బిడ్డింగ్ క్యాప్ కన్సిడర్ చేస్తుంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది అదానీ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్కి ఇంపాక్ట్ అవ్వచ్చు. 10th చూసుకుంటే బ్యాంకింగ్ సైడ్లో ఫెడరల్ బ్యాంక్ ₹1.2 డివిడెండ్ని అనౌన్స్ చేసింది. ఇండియన్ బ్యాంక్ 18.25 రూపీస్ డివిడెండ్ని అనౌన్స్ చేశాయి. డివిడెండ్ ఫోకస్డ్ ఇన్వెస్టర్స్కి ఇది పాజిటివ్ సైడ్. ఇప్పుడు రేపటి మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. టుమారో మార్కెట్ రేంజ్ బౌండ్ టు కాషియస్లీ పాజిటివ్గా ఉండొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టుమారో మంత్లీ F&O ఎక్స్పైరీ, సో వొలాటిలిటీ హైగా ఉండొచ్చు. నిఫ్టీ 50 టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే ఇమీడియట్ సపోర్ట్ 24,000 to 24,050 దగ్గర ఉంది. దాని బిలో బ్రేక్ అయితే 23,800 వరకు కరెక్షన్ పాసిబుల్. రెసిస్టెన్స్ చూసుకుంటే 24,300 to 24,350. 24,350 పైన డైలీ 24,350 పైన క్లోజ్ అయితే మాత్రం ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మ్ అయ్యి 24,600 వరకు మూవ్ పాసిబుల్. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ 55,000 దగ్గర ఉంది. దాని బిలో బ్రేక్ అయితే 54,700 వరకు ఫాల్ పాసిబుల్. రెసిస్టెన్స్ వచ్చేసి 55,800 to 56,000. 56,000 అబోవ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం అగ్రెసివ్ లాంగ్స్ అవాయిడ్ చేయాలి. టుమారో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఫస్ట్ మంత్లీ F&O ఎక్స్పైరీ వల్ల ఆఫ్టర్నూన్లో చాపీ మూవ్స్ ఎక్స్పెక్టెడ్. సెకండ్ బ్రెంట్ క్రూడ్ $111 రేంజ్లో ఉండడం ఇండియన్ మార్కెట్కి రిస్క్. థర్డ్ యూఎస్ అండ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ న్యూస్ ఎనీ టైమ్ బిగ్ ట్రిగర్ అవ్వచ్చు. ఫోర్త్ ఎక్స్ డివిడెండ్ స్టాక్స్ ఏబీబీ ఇండియా, వరుణ్ బెవరేజెస్, తన్లా ప్లాట్ఫామ్స్ టెక్నికల్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ చూడొచ్చు. ఫిఫ్త్ రూపీ నియర్ 94.84 వల్ల FI రిస్క్ సెల్లింగ్ కంటిన్యూ అవ్వచ్చు. రేపటి స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ట్రేడర్స్ నిఫ్టీలో 24,000 24,050 జోన్ దగ్గర బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ చూడొచ్చు. బట్
స్టాప్ లాస్ కంపల్సరీ. బ్యాంక్ నిఫ్టీలో 55,800 to 56,000 బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేయడం బెటర్. ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ Q4 ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లైక్ వేదాంత, మారుతి, ఐటీసీ, రిలయన్స్ లాంటి నేమ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఫైనల్గా టుమారో మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ 7:30 AM చూడాలి. అది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా అనే ఫస్ట్ క్లూ ఇస్తుంది. సో ఓవరాల్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్ రికవరీ చూపించింది, బట్ గ్లోబల్ రిస్క్ స్టిల్ అలాగే ఉన్నాయి. నిఫ్టీ 24,000 పైన హోల్డ్ అవ్వడం పాజిటివ్, బట్ క్రూడ్ ఆయిల్, రూపీ వీక్నెస్, యూఎస్ ఇరాన్ న్యూస్, F&O మంత్లీ ఎక్స్పైరీ, వొలాలిటీ టుమారో మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. ఇది ఇవాళ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్.